महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం జూలై నెలలో 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ వారం మనం ముఖ్యంగా చూసినట్టయితే మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో బుధుడి యొక్క రెట్రాగ్రేషన్ అనేది ఇక్కడ మనకి మెయిన్గా 24వ తారీఖు వరకు కూడా జరుగుతుంది. బుధుడు వక్రంలో ఉన్నారు. అలాగే రవి కూడా ఇక్కడ మిథునం నుంచి కర్కాటక రాశిలోకి రవి యొక్క సంచారం మొదలైంది. ఇక కుజుడు వృషభంలో, మిథునంలో బుధుడు, రవి గురులు ఇద్దరు కర్కాటక రాశిలో, శుక్రుడు సింహరాశిలో, కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో, మేన్ రాశిలో శని యొక్క సంచారం అనేది నడుస్తూ ఉంది. సో ఇక్కడ మనం చూస్తే మేజర్గా చంద్రుని యొక్క సంచారం చూస్తే కనుక కన్యా, తులా, వృశ్చికం 3 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మేజర్గా ఇక్కడ ఈ చంద్రగమనం ఆధారంగా మిగతా ద్వాదశ రాశుల గోచారం ఆధారంగా ఈ వారం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో శని, దశమంలో రవి, లాభంలో శుక్రుడు, లాభంలో కేతువు, ఇలా 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. వీళ్ళు మేజర్గా ఏంటంటే అసలు రాశ్యాధిపతి లాభస్థాన సంచారంలో ఉన్నారు. ఈ మీటింగ్ సో మెనీ పీపుల్, కొన్ని నెట్వర్క్స్ని, కొన్ని సర్కిల్స్ని, కొంతమంది ఫ్రెండ్స్ని, చాలామందిని ఇక్కడ శుక్రుడు లాభస్థాన సంచారంలో ఉండటం వల్ల ఇక్కడ మీరు కలిసే ఆస్కారాలు కూడా చాలా వరకు కూడా కనిపిస్తున్నాయి. సో మీ మెయిన్ ఫోకస్ ఏంటంటే గ్రూప్ యాక్టివిటీస్లోను, సర్కిల్ యాక్టివిటీస్లోను, నెట్వర్క్స్లోను ఎక్కువ స్పెండ్ చేసే ఆలోచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఎక్కడన్నా ఏదన్నా మనం ఒక స్టెప్ వేసినా దాన్ని ప్రాఫిట్గా మార్చుకోవడానికి సంబంధించి మనం ఎక్కువగా ఆలోచనలు చేసే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదైనా ఒక అడిగేసామంటే, ఒక స్టెప్ వేసామంటే ఏ పని చేసినా కొంచెం ప్రయోజనాత్మకంగా ఉండాలి అనే విధంగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. సో అలాగే ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక సేమ్ అక్కడే కేతువు కూడా ఉన్నారు. యాక్చువల్గా లాభస్థానంలో మనం అనుకున్నట్టు తులారాశి వాళ్ళకి లాంగ్ టర్మ్ ప్లానెట్గా కేతు ఎప్పటి నుంచో యోగిస్తున్నారు. కేతు ఈజ్ వెరీ గుడ్ ఇన్ 11th హౌస్. ఇన్ జనరల్లీ మీకు నష్టం అయితే కలుగు చేయించడు, కానీ మొత్తానికి అలా తీసుకెళ్తూ ఉంటాడు బండిని మాత్రం. ఇక దశమంలో రవి యొక్క సంచారం, ఇట్ ఈస్ వెరీ గుడ్ కాంబినేషన్. ఎందుకు గురుడితో కలిసి రవి, ఉచ్చ స్థితిలో ఉన్న గురుడితో కలిసి రవి ఉన్నారు అక్కడ. సో డెఫినెట్గా ఇక్కడ రవి యొక్క డైరెక్షనల్ స్ట్రెంత్ ఏదైతే ఉందో, గురువు గారి కొంతవరకు ఇక్కడ కొంత ఈ రాశి వాళ్ళకి మైనసే యాక్చువల్గా. ఎందుకంటే తులారాశికి ఈజ్ ఎ గ్రేట్ ఎనిమీ యాక్చువల్లీ. బట్ ఏంటంటే ఉచ్చస్థితిలో కేంద్ర స్థానంలో కూడా గురుడు అంత యోగించే ఆస్కారాలు దగ్గర ఉంటాయి. సో వర్క్ని పెంచేస్తుంటాడు, పక్క సో మచ్ ఆఫ్ స్ట్రెస్ని తీసుకొస్తుంటాడు. ఇలాంటి సమయంలో రవి యొక్క సంచారం స్టార్ట్ అవటం డెఫినెట్గా ఒక నెలపాటు రవి ఇక్కడ ఉంటారు. కాబట్టి గురుడు ఉండే ఈ 5 నెలల్లో ఈ నెలపాటు అయితే రవి మాత్రం మీ వర్క్లో మీ అంత స్ట్రెస్ లెవెల్ పెరిగినా, ఎక్స్పాన్షన్ అయినా మీ వర్క్ దానికి తగ్గట్టుగా మీ యొక్క బాస్ సపోర్ట్తో ఆ వర్క్ని మీరు చేయగలిగిన స్ట్రెంగ్త్ మీకు ఇస్తాడు అక్కడ. సో అంటే మిమ్మల్ని మీరు నిరూపించుకోవటానికి అవకాశాలు లాంటి మీకు రిలేటెడ్ వర్కే మీకు వస్తూ ఉంటుంది. అలాగే శని యొక్క సంచారం కూడా షష్టమంలో ఉంది. యాక్చువల్గా శని న్యాచురల్ ట్రాన్సిట్లో ఇచ్చే అతి తక్కువ స్థానాలు, దానిలో ఒకటి 6th హౌస్. సో డెఫినెట్గా ఆఫ్టర్ ఏ లాంగ్ రన్ తర్వాత ఈ 6th హౌస్లో శని యొక్క సంచారం కొన్నిసార్లు ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఎఫెక్ట్స్ ఇచ్చినా, సో డెఫినెట్గా మీరు ఓవర్కమ్ అవ్వటం, మీ శత్రువులపైన విజయాన్ని సాధించటం, స్థిరాస్తుల్ని అప్పులతో మీరు బిల్ట్ చేసుకునే ఆస్కారాలు. ఇలా అన్నాను కదా అని ఎలా పడితే అలా వెళ్ళిపోవద్దు. మెయిన్గా చూసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే అది మన స్తోమతను బట్టి కూడా ఉంటుంది. అలాగే 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనకు కనిపిస్తూ ఉంది. తులారాశి వాళ్ళకి సంబంధించి 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. 1000 స్థానంలో చంద్రుడు ఉన్నారు ఆల్రెడీ.
ఈ రాశికి ఆల్రెడీ బుధుడు కూడా రెట్రోగ్రేషన్లో ఉన్నారు. సో కాబట్టి అన్ప్లానెడ్ జర్నీస్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అన్ప్లానెడ్ జర్నీస్, కమ్యూనికేషన్ లేని జర్నీస్, వీటి వల్ల ఓవర్ స్ట్రెస్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అనుకోకుండా ఖర్చులు పెరిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. 1కి 2 అంతలుగా ఖర్చులు అవుతాయి. సో ఈ వీటి విషయంలో ఆది సోమవారాల్లో మెయిన్గా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. మంగళ బుధ గురువారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. చంద్రుడు జనరల్గా రాశిలో యోగిస్తారు. ఆ రాశి అధిపతి లాభంలో ఉన్నారు. కాబట్టి మంగళ బుధ గురు అంటే 21, 22, 23 ఈ 3 రోజులు కూడా చక్కగా రాశిలో చంద్రుడి యొక్క సంచారం. మీ ఇక్కడ మీ రాశి అధిపతి లాభస్థానంలో ఉండడం డెఫినెట్గా. సో ప్రతి ఆలోచన కూడా ఇక్కడ మీ నెట్వర్క్ సర్కిల్ మీద, ఫ్రెండ్స్ మీద, గ్రూప్ యాక్టివిటీస్ మీద, లేదా రికగ్నైజేషన్, గుర్తింపు మీద మీ యొక్క ఎక్కువ ఆలోచనలు అనేవి ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక శుక్ర శనివారాల్లో మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఎప్పుడైతే ఇక్కడ ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం సమ్ పేమెంట్స్ లాంటివి, కొన్ని ఖర్చులు లాంటివి శుక్ర శనివారాల్లో కూడా ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఉద్యోగపరంగా కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీలో వచ్చే కొన్ని ఇష్యూస్ వల్ల ఉద్యోగానికి కొంచెం ఆ 2 days ఎఫెక్ట్ అయ్యే ఆస్కారాలు ఇలా ఉంది. కాబట్టి కొంచెం చూసుకోవడం అనేది మంచిది. ఉద్యోగపరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలో, ఫ్యామిలీ పరమైన విషయాల్లో ఈ 2 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది తులారాశి వాళ్ళు. సో కాబట్టి ఈ రాశికి చూస్తే కుజుడి 9th house 8th house, మెయిన్గా కుజుడి 8th house ట్రాన్సిట్ మనం చెప్పుకోవాల్సింది. వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మ్యాచెస్ చూసే విషయంలో కొంచెం ఆగి చూసినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు కొంచెం అనుకూలత తక్కువ ఉంది. అష్టమ కుజు దోషం ఉంది కాబట్టి డెఫినెట్గా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, థ్రోట్, ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్, వీటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవటం. హిమోగ్లోబిన్ అండ్ మజిల్ రిలేటెడ్ ఏమన్నా ఎలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కొంచెం వాళ్ళు దానికి తగ్గట్టు మెయింటెనెన్స్ ఏవైతే ఉంటుందో మీకు అలాంటివి చేయటం అనేది చాలా మంచిది. అంటే కుజుడి కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ దానం చేయటం. అదేవిధంగా కుజుడి యొక్క మెయిన్ ఇబ్బంది మాత్రమే ఈ రాశి వాళ్ళకి ఎక్కువ ఉంది. కాబట్టి కుజుడికి మాత్రం ధరణీ గర్భ సంభూతం చేసుకోవటం, చెప్పినట్టు కేజింపావు కందులను రెడ్ క్లాత్ దానం ఇచ్చుకోవటం, మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుని చాలా మంచిది. కావాల్సి ధరణీ గర్భ సంభూతం చదువుకోవచ్చు. మనం డిస్క్రిప్షన్లో ఇచ్చాం, డిస్క్రిప్షన్లో చూసి చదువుకోవచ్చు నవగ్రహ శాంతి మంత్రాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.